పచ్చని చెట్లతో, పక్షుల కుహుకుహు పాటలతో, మరియు చురుకైన జంతువులతో నిండిన సుందరమైన అడవిలో దయం ప్రతి మూలలో వ్యాపించింది. రాజు గా తనను చెప్పుకుంటున్న ఒక మహాసింహం ఆ అడవిలో ఉన్న ప్రతి జంతువును భయపెడుతూ ప్రతిరోజూ తనకు భోజనంగా ఒక జంతువును పంపాలని డిమాండ్ చేస్తూ ఉండేది. జంతువులందరూ పెద్ద చెట్టు కింద చేరి భయంతో ఎదురుచూస్తూ చిన్న గులాబీ రంగు కప్పు ముందుకు వచ్చి సింహంతో ఎదుర్కొనాలని నిర్ణయించుకుంది. కాని కప్పు ముందే ఒక మెలకువ పథకం వేసుకుంది. అది ఆలస్యం చేయడం కావాలనే చేసింది. ఎందుకంటే సింహం కోపంతో ఉన్నప్పుడు తన పథకం సజావుగా అమలు అవుతుందని కప్పు భావించింది. అడవి ప్రశాంతంగా కనిపిస్తూనే కప్పు మాత్రం తన మెలకువతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. చివరకు కప్పు సింహం గుహకు చేరుకుంది. సూర్యుడు కాస్త మసకబారుతున్న సమయం. సింహం పెద్దగా గర్జించింది. ఎందుకు ఆలస్యమైంది? నువ్వు ఎక్కడికి పోయావు? కప్పు భయపడకుండా చెప్పింది. ఓ మహారాజా! నేను మీ దగ్గరకు వస్తుండగా మరో సింహం నన్ను అడ్డుకుంది. అది నన్ను మీకు అనుకూలంగా వెళ్లనివ్వలేదు. అది తనే నిజమైన రాజు అని చెప్పింది. సింహం ఆ మాటలు విని మరింత కోపంతో పొంగపోయింది. ఇంకో సింహమా? నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళు. అది ఎవరో నేను చూచుతాను అని గర్జించింది. కప్పు సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ బావి నీటి నుండి తేజంగా ప్రతిబింబం చూపిస్తోంది. ఇక్కడే ఉంది ఆ సింహం అని కప్పు చూపించింది. సింహం జాగ్రత్తగా బావిలోకి చూసింది. అది తన ప్రతిబింబాన్ని చూసి మరో సింహంగా భావించింది. సింహం గర్జించగానే బావిలో ఆ గర్జన ప్రతిధ్వనిలా మరలింది. ఈ ప్రతిధ్వనిని నిజమైన సింహం గర్జనగా భావించిన సింహం మరింత కోపంతో బావిలోకి దూకింది. సింహం బావిలో పడిపోయింది. కాని అక్కడ ఏమీ లేదు. అది తన ప్రతిబింబం మాత్రమే అని అర్థం చేసుకుంది. కాని అప్పటికి చాలా ఆలస్యమైంది. సింహం నీటిలోనే కొట్టుకుపోయింది. మళ్లీ పైకి రాలేదు. కప్పు సంతోషంగా గుహ నుండి బయటికి వచ్చేసింది. తన తెలివితేటలతో అది ఒకటి కాదు, మొత్తం అడవిని సింహం భయానికి నుండి విముక్తి చేసింది. మరుసటి ఉదయం జంతువులందరూ అదే పెద్ద చెట్టు క్రింద సంతోషంగా కలుసుకున్నారు. సింహం భయం నుంచి విముక్తి పొందిన ఆనందంతో పక్షులు పాటలు పాడుతూ, జంతువులందరూ నృత్యాలు చేస్తూ పండగ జరుపుకున్నారు. కప్పు అందరి నెత్తిన ఓ వీరుడిగా నిలిచింది. అది తన తెలివితో అడవిని రక్షించింది. సెలవువేళ కప్పు ఒక పైన చిన్న రాయిపై కూర్చుని జంతువులతో మాట్లాడింది. పరిమాణం లేదా బలం వల్ల కాకుండా తెలివితో మరియు సమైక్యతతో ఏదైనా సాధించవచ్చు అని తెలిపింది. జంతువులందరూ గట్టిగా తలుపుతూ ఆ మాటలను అంగీకరించారు. వారి గుండెలలో కప్పుపై గౌరవం పెరిగింది.